వచ్చి నమస్కారం పెట్టి వాళ్ళకి నమస్తే పెట్టి కూర్చోవాలి, సీట్లోనే కూర్చోవాలి. నెక్స్ట్ పింగళి సూరణ, భట్టుమూర్తి, రామభద్రుడు, ముక్కు తిమ్మన, దూర్చటి, మాదయ్య గారి మల్లన, తెనాలి రామకృష్ణుడు, ఆఖరిగా శ్రీకృష్ణదేవరాయలు వస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలను సాధారణంగా గట్టిగా చప్పట్లు పెట్టి ఆహ్వానించండి. ఓకే, ఒక డ్రామా నేర్పించాలంటే చాలా కష్టం సార్. ఈ డ్రామాను నేర్పించినటువంటి, ఈ స్క్రిప్ట్ నేర్పించినటువంటి ప్రసాద్ సార్ గారికి, అలాగే తెలుగు వాళ్ళిద్దరు, తెలుగు మేడం అండ్ తెలుగు సార్ ఇద్దరికి కూడా సభావేదిక పరంగా సభాముఖంగా మీ యొక్క అభినందనలు సార్. ఓకే, ప్రొసీడ్. రాజాది రాజ మార్తాండ సాహిత్య సర్వభూమ శ్రీకృష్ణదేవరాయలు విచ్చేస్తున్నారు. అష్టదిగ్గజ కవులకు సాహితీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం సుస్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వాటిని రసవంతంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపచేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆశు కవితా వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర, కవిచంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పెద్దనామాత్య. కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో? అదేమిటి పింగళి సూరణ, మందార మకరందాలు జాలువారే తెలుగుదేలనందువా, ఇష్టపడని వారుందిరే తెలుగుదేలనందువా, తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపులుగొలు నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మధురమైన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనామాత్య, కవులారా, మేము తర్వాత పద్యమును పూరిస్తాం. ముందు మీరు పద్య పూరణకు పూనుకోండి. చిత్తం ప్రభు, మీ అభిప్రాయమే శిరోధార్యం. పెద్దనామాత్య, మీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రణజాగ్రజులుగా. ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు ప్రభు. ఇదిగో నా పూరణ. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, వనసి లక్ష్మణుడాశ్లేష పుట్టినాడు, వనసి లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ నగ్రజానుజులు రణజాగ్రజులుగా. కానీ లోహ వ్యవహారంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని ఉంటుంది. కరినెత్తుకపోయి ఎలుక కలిగున దీనిని అర్థవంతరంగా పూరించండి భట్టుమూర్తి గారు. పల్లె జీవులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా. కర్రులు చిలుకలెద్దులు చక్కెరతో నరించి ఆచు కడబెట్టుచో, కర్రులు చిలుకలెద్దులు చక్కెరతో నరించి ఆచు కడబెట్టుచో వట్టకుండా. ఆహా, ఎంత అద్భుత పూరణ! ఎలుక ఏనుగుని ఎత్తుకొని పోగలదా? ఏనుగు రంధ్రంలో ఏనుగు పట్టిన ఆహా. ఏనుగులు, ఎద్దులు, చిలుకలు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు. వీటిని వ్యాపారి పగలంతా అమ్మాడు. సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మాత్రం మర్చిపోయాడు. దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందన్న మీ భావం వీణుల విందుగా ఉంది. కృతజ్ఞతలు మహారాజా.
ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. గాడిద ఈడ్చిన్ గదన్న ఘన సంపన్న, దీనిని పూరణ చేయండి. రాజేంద్ర ప్రణామములు. మానవులలో ఆడిన మాటను తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేము. అయినా దైవకృపతో పూరించదను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చెదం కదన్నా ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో గ్రామీణులు దూషణ ఆడి తప్పిన జనుల హీన స్వభావాన్ని తెలుపుతూ మాటను నిలబెట్టుకోవడం విలువను చాటారు. ఆడి తప్పిన మనుషుని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన గాడిద ఏడ్చింది అన్నారు. రూపంలో సాగిన మీ పూరణ బల. తిక్కన దూర్జటి లోకరీతికి భీతి లేకుండా పలికారు. ఇప్పుడు అనే సమస్యను మీరు పూరించండి. ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యను ఇచ్చారు. అయినా పూరణ కావిస్తాను. నిన్ను 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 నిలయతాల సంగతుల గానకల పరిపూర్ణ మానసమున్న పలుకుని రాగములు మొదమలుచు పల్కునిట్టులన్ నన నాన నాన నన నాన. బల శ్రీకాళహస్తేశ్వరుని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి భువన విజయ కవులను చూచిన జానపదులు మన కవుల కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనాన్ని కూర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రట్టితివి పనిలో పాటతో పాటు పద్యాలను కూడా పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సత్తు జానపదం. సత్యం చెప్పారు. రామకృష్ణ, తదుపరి మీరే వంతు. మీ పదగుంఫనాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక ఈ రెండు దత్తపదాలతో సీస పద్యం చెప్పండి. మమ్మేలిన దేవరా నన్ను ఆదేశిస్తే కానిది కాదు అని చను ప్రభు. మేక తోకకు మేక తోక మేకకు మేక తోక మేకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక తోక మేకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక తోక మేకకు మేక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక తోక మేకకు మేక తోక తోక మేక మేక తోక 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 మేక తోక 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 మేక మేక తోక 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 మేక మేక తోక 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 తోక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందు పోతుందా? ఆ మేకకు తోక వెనుక బాగాన ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును మేక తోక అని చిక్కగా వివరించారయ్యా. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారంగా చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభు, రామభక్తుడు నాకు భారతాత్ర పూరణిచ్చారు. పూరణ చేసేదను. ఓయి కురి రాజా, నీ కొడుకుత్త గోలకొండవలనుండును, వినుమూలముండదింక బండనమున్న గెలిపింతు పాండు సుతుల, నూరమునన్ బూలదండరే కొత్తకుండ.
ధర్మరాజా, నీ కొడుకు దుర్యోధనుది ఉత్త గోల కలిగిన మనసు, ఆకారానికి కొండలాగా ఉన్నాడు, కానీ బుద్ధి బలం లేనివాడు. నేను ఒక మాట చెప్తా వినుము. యుద్ధం వస్తే సర్వం నాశనం. యుద్ధంలో ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్త కుండను రేకు వత్తకుండా అన్నావు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సూరన, మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి వేరొకరు పంపారు, ప్రారంభించండి. శ్రీహరి భక్తి నికాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను. మత్స్యమై జడనిది మడయించు సోమకు, గూర్మమై కవ్వపు గొండ మోసే గిటియై హిరణ్యాక్షు గీటడంగించెను. హరి అయి వధించే ప్రహ్లాద జనకు, వటుడై బలితనుజు వంచించి కుదించే. భార్గవుడై క్షత్ర పంక్తి జెండే, దశరథ రాముడై దశకంటు దెగటార్చే. శౌర్యై దుష్టుల సంహరించే, బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధు మార్చి. రుద్రుచే వారి భర్తను దృంగజేసే, గల్కియై మ్లేచ్ఛ సంతతి బిట్టు మార్చు. హరిదశావతార చరిత్రమభినుతమ్ము. మత్స్యావతారాన సోమకాసురుని చంపారు, కూర్మమై పాల సముద్రాన్ని చిలికారు. వరాహ రూపంలో హిరణ్యాక్షుని చీరాడు, నృసింహమై హిరణ్యకశిపుని చీల్చాడు. శ్రీరాముడై రావణాసుని వధించాడు. శ్రీకృష్ణుడై దుష్టులను చంపేశారు. అభినందన స్పందనకు వందనం. మహాప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్యనిచ్చాడు, మీరు అనుమతిస్తే దాన్ని మీకు ఇస్తాను. తప్పకుండా ప్రభు, అందుకోండి. అందరు నందరే మరియు నందరు నందరే ఎందరందరే. ప్రభు, దీనిని పూరించండి. అది సంగతి. ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేయాలనుకున్న మీ కుతూహలానికి సంతోషం పూరణ చేసేదను. సంతోషం, ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరికుల్ వధావధుల్, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులవు, కొందరు నాయకుల్ మరియు కొందరు గాయకులందరందరే. అందరు నందరే మరియు నందరు నందరే, ఎందరు అందరే. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, మరికొందరు ప్రవర్తకులు, ఇంకొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకి నిలయమైన వారు మరికొందరు, నేతలు మరియు గాయకులు. ఇలా సభలో వారిని ఉద్దేశించి చెప్పారు. ఈ రాజ్యం గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వల్ల ఎవరికి వారే గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ పద్య పూరణ సమస్యకు మా మనసెంతో మురిసింది. స్వస్తి. సభికులకు కృతజ్ఞాంజలులు. స్వస్తి. ఇప్పటి రోజుల్లో ఈ సినిమాలో ఈ రీమిక్స్ ప్రోగ్రాముల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ నేర్పాలన్నా అది కత్తి మీద సామే. అలాంటి ప్రోగ్రామ్ని చక్కగా నేర్పినందుకు మా తెలుగు పండితులు అయినటువంటి కృష్ణప్రసాద్ గారికి అలాగే రత్తమ్మ మేడం గారికి ఇద్దరికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్